ఇదంతా కూడా మన యాటిట్యూడ్, బిహేవియర్ బాబా మనని అలా తయారు చేస్తారు. ఇప్పుడు మన హనుమంతరాజు గారు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, సచ్చరిత్రలో ఏ అంశాలలో ఏ అధ్యాయాల్లో బాబా మనకి వివరించారు అవన్నీ కూడా మనకి హనుమంతరాజు గారు మనకి వివరణాత్మకంగా తెలియజేస్తారు. ఓం శ్రీ సాయిరామ్. టీయా ఛాయ్ వస్తుందండి, ఛాయ్ టైం అమ్మ, ఛాయ్ వస్తుందా? హాల్ ప్రిమిసెస్ రాలేదు, ఇంకా ఇంకా రాలేదు, తయారు చేస్తాడు బాబు. హలో బాబు, అక్కడ ఉంటే వస్తుంది మైకు, ఇక్కడ ఉంటే మైక్ వస్తుందా? థ్యాంక్ యూ. సార్ మీరు ఓర్ పడుతుంది మీకు, చూడండి సార్. అదేలే సార్. మీ అందరి మనసులో ఉన్న సాయినాథుడికి నమస్కారం చేసుకుంటూ ఈ కృతజ్ఞత చెప్పకపోతే సాముద్రికం లక్ష్మీ నరసింహరావు గారికి, అట్నే ఆ మహాతల్లి లక్ష్మి గారికి థ్యాంక్ చెప్పకపోతే అర్థం లేదు. నిన్న మార్నింగు నరసింహరావు గారికి అమ్మవారు ఒక దండ వేశారు. వారి పెళ్ళి నేను చూడలే. ఆ దండ వేసినప్పుడు ఓహో అమ్మవారు లక్ష్మీ నరసింహరావు గారికి పెళ్ళిలో దండ ఇలా వేశారా అనుకున్నా. అది గత స్మృతులు తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సీన్ తీసుకొచ్చారు మీరు. అలానే మన అందరికీ చాలా చాలా థ్యాంక్ చెప్పాలి సార్. దానికి ఏంటంటే అనగానంద స్వామి వారికి, అచ్యుతానంద స్వామి వారికి, వీరభద్రం గారికి, హరిహరరావు గారికి, ఈ ఆనంద సాయి వారికి, ప్లస్ ISSBST వాళ్ళకి పేరు పేరున కె శివప్రసాద్ గారు, అమ్మమ్మ లక్ష్మమ్మ గారికి, కె శమంతకమణి గారికి, PVS పవన్ గారికి, టి సురేఖ గారికి, కె పద్మ గారికి, కె వెంకటేశ్వర్ల గారికి, జి నళిని గారికి, బి రేవతి గారికి, పి సుజాత గారికి, విజయలక్ష్మి అమ్మగారికి, బిబమ్మ గారికి ఈ సాయినాథుడి తరపున నమస్మాంజలు సార్. మీరు లేకపోతే, సాయి లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే ఈ ప్రోగ్రాం లేదు. మనకి సాయినాథుడు ఒకసారి తిరుగులతోటి గోధుమలు ఇసుతుంటే ఏం చేస్తున్నావు బాబా అని అడుగుతారు. ఏం లేదు, మీ అజ్ఞానాన్ని ఇసుతున్నాను అంటాడు. పైన పిడి ఉంది, ఆ పిడి మారిపోతే మళ్ళీ గట్టి కొడతాం. అలా కొట్టే ప్రాసెస్లో మన నరసింహరావు గారు మనందరం ఇక్కడ తీసుకొచ్చారు. మనందరూ భక్తులని చెప్పారు ఇప్పుడే వీరభద్రరావు గారు, కాదంటలేదు ఏమండి. అందుకని వీరంతా వారు నిష్ఠాతులు. సబ్జెక్టు పాటలు మేము చెప్పలేం సార్, ఏదో 4 మాటలు ఇంకో రకంగా చెప్పుకుందాం. అందుకని నేనే మీ దగ్గరకు వస్తాను, మీ అందరితోటి మమ్మాయికమై చెప్దాం. క్షమించాలి సార్. ఓకే సార్, కిందకి వెళ్తాను నేను. ఓకే సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు, అందంగా ఉన్నారు అందరూ. ఏంటి సార్ ఇది, నేను గుడ్ మార్నింగ్ చెప్తే ఎమ్మటి మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పారు.
మీరు అందరూ అందంగా ఉండారంటే థ్యాంక్సా? నేను అందంగా ఉండా లేకపోయినా అందంగా ఉండాలని చెప్పాలి కదా సార్. ఇప్పుడు సార్ ఏం చెప్పారు? రెస్పాన్స్ ఇవ్వాలని చెప్పారు కదా. నేను అగ్లీగా ఉండా కూడా మీరు కూడా బాగుంటారని చెప్పాలి, అవును కదా. అందుకని కొంచెం మనం సత్యత్రకి కొంచెం బియాండ్ వెళ్దాం. సత్యత్ర బేసిక్ తీసుకున్నాం సార్, కానీ కొద్దిగా బియాండ్ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? 1320 సంవత్సరంలో దత్తాత్రేయుడు ప్రథమ అవతారం పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడ రూపంలో ఉండారు. లక్ష్మీ అప్పలరాజు శర్మ గారికి సుమతీదేవికి పుట్టారు. 3వ సంతానంగా చెప్పారు అప్పుడు అమ్మగారికి, అమ్మ నేను త్రేతాయుగంలో పిఠాపురంలో సవిత్ర కాటక చైన వ్రతం జరిగింది, భరద్వాజ గారు చేశారు. అప్పుడు నేను ప్రామిస్ చేశాను, ఈ పిఠాపురంలో దత్తాత్రేయుడు ప్రథమ అవతారంగా నేను వస్తానని. దానికి నేను వచ్చాను. కానీ నేను నీకు 30 సంవత్సరాలే ఉంటాను ఇక్కడ, అందుట్లో 16 సంవత్సరాలు ఇక్కడ ఉంటాను. 16 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను అన్ని దేశాలకు వెళ్ళిపోయి దేశాటనం చేస్తాను, నీకు అలా ఇష్టమైతే అంటది. వారు పెద్దన్న గారు చిన్నన్న గారు ఇద్దరు వికలాంగులు, 16 సంవత్సరాలు ఉండారు. ఎప్పుడూ ఆ మహాతల్లి, వినండి ఇక్కడ పాయింట్ వినండి, మీ అన్నలకి అంగవైకల్యం బాగు చెయ్యి అని అనలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ మాట వాడారో శ్రీపాద శ్రీవల్లభుడు అనే స్వామివారు వారిద్దరికీ అంగవైకల్యం తీసేసి రుణానుబంధం తీరిపోతుంది. ఆ భయంతో వాళ్ళ తాతగారి వాళ్ళ నాన్నగారు చెప్పిన దాన్ని పట్టుకొని ఎప్పుడు అడగలేదు. ఏనండి మాస్టర్స్, 16వ సంవత్సరం అయిపోయిన తర్వాత అమ్మ నేను దేశాటనికి వెళ్ళిపోతున్నాను. నాయన నువ్వు వెళ్ళిపోయావు, ఇద్దరు అన్నలు ఏమన్నా అంగవైకల్యంతో ఉండారు, వాళ్ళు ఇలా ఉండారు, వెళ్ళిపెడితే బాయవా, నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు. అప్పుడు అంటాడు, అమ్మ నేను ఎప్పుడో అనగాదేవిని ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను, లక్ష్మిని ఎప్పుడో అయిపోయింది, నా పెళ్లి కోసం మీరేం చెయ్యొద్దు అని చెప్పి ఇద్దరు అన్నల్ని ఇలా సూచించాడు. వాళ్ళిద్దరూ అన్నలు మామూలుగా అయిపోయారు. అప్పుడు చెప్పారు, అందుట్లో ఒక అన్న వచ్చే దశాబ్దాల్లో సమర్థ రామదాస్గా వస్తాడు. మా తాతగారు ఒక తాతగారు వత్సవాయి నరసింహవరం గారు శివాజీ మహారాజుగా వస్తారు. ఇలా ఎన్నో చెప్పేసి ఇలా దేశాటనికి వెళ్ళారు. ఎంతోమందికి గురూపదేశం చేశారు. చేసి నేపాల దేశంలో వినండి మాస్టర్స్, నేపాల దేశంలో ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసి అక్కడ సీతారామ లక్ష్మణులుగా వారి ముందు ఉండారు. హనుమా నువ్వు రామ్ అనే అగ్ని బీజాన్ని ఎన్నో వేల సంవత్సరాలు నువ్వు జపించావు, ఎన్ని కోట్లు జపించావో ఈవెన్ చిత్రగుప్తుడికి కూడా అందట్లేదు. నువ్వు కాలానికి అతీతం అయిపోయావు, అతీతంగా చేశావు. అప్పుడు హనుమ అంటాడు, సార్ రామ్ అగ్ని బీజమే, నేను అజ్ఞాన్ని జయించాను, నన్ను ఏం చేయమంటారు? దేహబుద్ధితో మీ దాసుడిని, జీవబుద్ధితో మీ అంశాన్ని, ఆత్మబుద్ధితో మీరే నేనై ఉండాను, నేను ఏం చేయమంటావు అంటాడు. అప్పుడు మామూలు రూపంలోకి వచ్చేసి నువ్వు అన్ని అంతర్గలాన్ని అన్నీ నువ్వు శాసించుతావు కాబట్టి నువ్వు వచ్చే దశాబ్దాల్లో సాయినాథుడు అనే నామంతో నువ్వు శిథిలా నగరంలో నువ్వు జన్మించాలయ్యా అన్నారు. సార్ ఆత్మబుద్ధితో మీ దాసుడిని, జీవబుద్ధితో మీ అంశాన్ని, ఆత్మతో మీరేనే ఉన్నాను. ఎలా కాదు, నేను నా తర్వాత నా దత్త సామ్రాజ్యాన్ని నీకు ఇస్తాను. ఎలా? ఇప్పుడు నేను శ్రీపాద శ్రీవల్లభుడిగా ఉండాను ఇక్కడ. దీని తర్వాత నేను నరసింహ సరస్వతి, నేను గాన్గాపూర్లో నరసింహ సరస్వతిగా అవతారంగా వస్తాను.
తర్వాత 3 సంవత్సరాలకి ప్రజ్ఞాపురంలో అక్కలకోట మహారాజుగా వస్తాను. అక్కలకోట మహారాజుగా వచ్చినప్పుడు నేను దేహాన్ని వదిలిపెట్టినప్పుడు నేను వచ్చి నీలో కలిసిపోతాను, కలిసిపోయి నా దత్త సామ్రాజ్యం మొత్తం నీలో ఉంది అని అందరికీ చెబుతాను. ఆలోచించుకో, ఇంకేమైనా ఉందా నీకు? ఓకే సార్. అప్పుడు ఏమంటాడంటే శ్రీపాద శ్రీవల్లభుడు అల్లాహో అల్లా, అల్లాహో అల్లా అంటే శక్తి, ఆహా అంటే శాక్త. ఆ శాక్త శక్తిని శివస్వరూపం, ఆ శివస్వరూపము మేచజనులకి ముస్లిమ్స్కి అల్లాహో అని వెరీ ఫేమస్ కాబట్టి అని అల్లా నామాన్ని శివశక్తి నామంగా గుర్తించుకొని అది ఎప్పుడు నువ్వు ఉచ్చరించుకుంటూ అన్ని మతాలకి కలిసి ఉండు, అన్ని మతాలకి బోధించు. అల్లాహో ఇప్పుడు సార్ చెప్పారు అందరికీ యజమాని, అల్లాహో అంటే యజమాని అని చెప్పారు సార్ వీరభద్రం గారు. ఇలా చెప్పేసి అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, సార్ ఎన్ని అవతారాలు వచ్చినాయి, అన్ని అవతారాలు వాళ్ళ అవతారం అయిపోయిన తర్వాత మూలతత్వంతో కలిసిపోయి అవతారం ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది. అప్పుడు శ్రీపాద శ్రీవులు అంటాడు, బాబు హనుమా, నా దత్త సామ్రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వేం చేయాలి అంటే అందరినీ కలుపుకొని అందరినీ సింపుల్గా సహజంగా ఉండాలి. ఎప్పుడు రావాలి, ఇది ఇప్పుడు కాదు, నువ్వు ఫస్ట్ వెళ్ళేసి శిథిలా నగరంలో మహారాష్ట్ర దేశంలో జన్మించాలని నీకు చెప్పా కదా. అప్పుడు మహమ్మద్ సుబాన్ నాలో లీనమైపోయాడు. అతను నేను వాలీస్ ఆలీ పేరుతోటి బయటకు తీసుకొచ్చి నీ గురువుగా తీసుకొస్తాను, మహమ్మద్ గురువుగా. అట్నే శ్యామసరుడు అని ఇంకొకతను తీసుకొస్తాను, వెంకుజ అని ఇంకొకతను తీసుకొస్తాను. వీళ్ళందరూ నీ గురువులయ్యి నీకు అన్ని యోగ రహస్యాలు ఆ మతాన్ని ఈ మతానికి నీకు బోధిస్తారు. అందుకనే ఈవెన్ సాయినాథుడికి కూడా ఆ లెవెల్లో కూడా గురువు ఆవశ్యకత ఇచ్చారు. ఎలా చెప్తున్నారు సార్ ఇవన్నీ? ఇదేంటంటే ఇది శ్రీపాద శ్రీవల్లభుడు చరితామృతంలో 45 అధ్యాయంలో ఉంది. మరి ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు సార్ అంటే శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన చరిత్ర శంకర భట్టు అని కన్నడ బ్రాహ్మణుడు రాసినప్పుడు స్వామివారు ఏమన్నారంటే, నా చరిత్ర ఇప్పుడు బయటకు రావటానికి వీలు లేదు, నా తాతగారి 33వ తరంలోనే బయటికి రావాలి. ఆ 33వ తరము మొన్న 2001లో బయటకు వచ్చింది మాస్టర్స్. అంటే చూడండి ఇక్కడ, అంటే మన స్వామివారే ఆంజనేయ స్వామి, మన స్వామివారే శివశక్తి స్వరూపం, మన స్వామివారే విష్ణు భక్తుడు, మన స్వామివారే అమ్మవారు, మన స్వామివారే ఎవ్రీథింగ్. మన షిరిడి సాయినాథుల్లో ఎవ్రీథింగ్ ఉంది. ఆలోచించండి ఒకసారి. ఒక అన్నగారు చెల్లెలు పెళ్లి చేశారు. చెల్లెలు కాపురం ఎలా ఉందో చూద్దామని చెల్లెలు ఇంటికి వెళ్ళారు. చెల్లెలు అత్తగారు మా చెల్లెలు ఎలా ఉంది? ఏం చెల్లెలయ్యా, ఏం చేయమంటావు? పాలు తాగొద్ది చూడకుండా, పెరుగు తింటుంది చూడకుండా, మజ్జిగ తాగుతుంది చూడకుండా, నెయ్యి తినేస్తుంది చూడకుండా, మమ్మల్ని ఏం చేయమంటావు? ఏదో ఒకటి చేస్తే ఒప్పుకుంటాం. అమ్మా నేను చెప్తాను, మా చెల్లెని క్షమించని చెల్లిని పక్కగదిలో పిలిచి, చెల్లి ఏంటి ఇవన్నీ చేయటం తప్పు కదా, నువ్వు పాలు తింటున్నావు, పెరుగు తింటున్నావు, మజ్జిగ తీసుకున్నావు, నెయ్యి తీసుకున్నావు, ఒక పని చేయి, ఇవన్నీ పాలలో ఉంటాయి కదా, పాలు ఒక్కటే తాగు. మెత్తగారు ఏమన్నారు, ఏదో ఒకటి పర్వాలేదు అన్నారు కదా, ఆ ఒక్కటి పాలు, ఆ పాలు ఒక్కటి తీసుకో తాగేసే నువ్వు. అంటే పాలలో అన్నీ ఉండే కదా మాస్టర్స్. మన సాయినాథుడు పాల లాంటి వాడు, అన్నీ ఉండయి. మన స్వామివారు ఆ దేవుడికి, శ్రీవారు ఈ దేవుడికి, ఆ దేవుడు ఈ దేవుడికి వెళ్తున్నాం కదా, ఈ అన్ని నిమీకృతం అయిన మన సాయినాథుడిని ఎందుకు వదిలిపెడుతున్నాం మనం? ఆలోచించండి మాస్టర్స్. మన తప్పు కాదు, మనం ఏంటంటే ఒక కూర ఒక దాంట్లో మనం తినలేము, కావాలి, అందరూ కావాలి, రెస్పెక్ట్ ఇస్తాం, భక్తి ఇస్తాం, కానీ అన్నీ మన దగ్గర ఉండయి.
మరి ఆ సాయినాథుడిని మనం ఎలా చేయాలి, ఎలా ప్రేమించాలి? అనన్య నడత నడకని ఇచ్చారు. దాని సందర్భంలో మన బాబా భక్తులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాబా గారికి నచ్చుతుంది, సచ్చరిత్ర ప్రకారం ఎలా మనం బిహేవియర్ ఉండాలి? ఫస్ట్ ఏంటంటే అన్నిటికంటే సార్ జ్ఞాపకం పెట్టుకోండి మాస్టర్స్, ఇది ఒక్కటే కదా సబ్జెక్ట్. మన దగ్గర ఎంత మిగతా వాళ్ళకి ఇస్తే అంత మనకి ఎగసా వస్తుంది. మనం ఏమి ఇవ్వకపోతే ఉన్నది కూడా పోతుంది. మీరు అనగానే డబ్బా సార్ కాదు, అది కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. నువ్వు గ్రాటిట్యూడ్ బాబాకి ఇస్తున్నావా? గ్రాటిట్యూడ్కి నీ తల్లిదండ్రులకి ఇస్తున్నావా? గ్రాటిట్యూడ్ నీ పిల్లలకి ఇస్తున్నావా? గ్రాటిట్యూడ్ నీ పని వాళ్ళకి ఇస్తున్నావా? గ్రాటిట్యూడ్ నీ హస్బెండ్కి ఇస్తున్నావా? గ్రాటిట్యూడ్ నీ వైఫ్కి ఇస్తున్నావా? ప్రతి మూమెంటు ఒకసారి బాబాని తలుసుకొని గ్రాటిట్యూడ్ ఇచ్చామనుకోండి, ఎంత ఉంటుంది? ప్రతిరోజు ఇదే. ఇప్పుడు 47వ అధ్యాయం చూద్దాం. చెన్నవ బసవప్ప వీరభద్రప్ప, అది వద్దాం, ఆ స్టేజ్కి వద్దాం. దాంట్లో ఉండే ఎవరు? గౌరీ. గౌరీ చూడండి ఎంత పేషెన్స్గా ఉంది, ఎంత సహనంగా ఉంది. హస్బెండ్ ఎంత బాధలు పెట్టినా కూడా ఎలా ఉందామా, అన్నీ సహించింది. ఆ సహనం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామందికి ఆ సహనం లేకుండా మాట్లాడితే విడాకులు. ఆ సహనం లేదు. స్వామివారిని తలుచుకోలేం, పత్రిక మనం సాయినాథుని తలుచుకోలేం. అందుకని నాకు అనిపించింది చూస్తుంటే ఈ రోజుల్లో ప్రతి ఎక్కడ పట్టిన విడాకులే. ఆ సాయి చిత్త చదివినా కూడా ఇంక విడాకులు తీసుకున్నారంటే ఏం చేయాలి? అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అప్లికేషన్ పెడదాం అనుకున్నాం. ఎలా? ఎవరైతే 20 సంవత్సరాలు భార్యాభర్తలు కలిసి ఉండి కలహతలు లేకుండా ఉంటే వాళ్ళకి పద్మశ్రీ అవార్డు ఇవ్వండి అయ్యా బాబు. ఎవరైతే భార్యాభర్తలు కలహతలు లేకుండా కలిసి ఉంటే 30 సంవత్సరాలు పద్మభూషణ్ అవార్డు ఇవ్వండి అయ్యా. ఎవరైనా భార్యాభర్తలు కలిసి ఉండి 40 సంవత్సరాలు ఉంటే పద్మ విభూషణ ఇవ్వండి అయ్యా. ఎవరైతే భార్యాభర్తలు 50 సంవత్సరాలు కలిసి ఉంటే భారతరత్న ఇవ్వండి అయ్యా బాబు. మనం ఇప్పుడు నరసింహరావు గారికి, శ్రీలక్ష్మమ్మకి భరతరత్న అవార్డు ఇద్దామా? ఒప్పుకోండి. సో ఈ సందర్భంలో మనము నరసింహరావు గారికి, వారికి, లక్ష్మి గారికి చేసేసి భారతరత్న ఇద్దాం. మనం ఇద్దాం భారతరత్న. మన ISS BST వాళ్ళిద్దరికీ భారతరత్న ఇద్దాం. ఒప్పుకున్నామా? వా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ బాబా ఏం చెప్తారు? తగులోటికి పోవద్దు. 100 మాటలు మాట్లాడే దగ్గర 10 మాటలే మాట్లాడండి. 10 మాటలు మాట్లాడే దగ్గర 1 మాటే మాట్లాడండి. 1 మాట మాట్లాడే అవసరం అంటే మౌనంగా ఉండండి. మనం చేస్తున్నామా? ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ 47వ అధ్యాయం తీసుకున్నాం. వీరభద్రప్ప శనబసప్ప ఉంటారు కదా. శనబసప్ప తప్పేమీ లేదు. అతను తప్పు లేకపోయినా కూడా నెక్స్ట్ జన్మలో కప్పగా ఎందుకు పుట్టాడంటే వీరభద్రప్ప తిట్టిన తిట్లకి కామ్గా ఉండకుండా తను కూడా తిట్టాడు. ఆ కర్మను తీసుకున్నాడు. అది కామ్గా ఉన్నాడితే వాడికి శిక్ష పడేది వీరభద్రప్పకి, కానీ ఇతనికి పడేది కాదు. దానికి ఏమంటున్నానంటే, ఒకసారి బుద్ధుడు శిష్యుడితో స్థానానికి బయలుదేరారు నదికి. ఒక అతను ఎదురయ్యి, ఏంటయ్యా అందరినీ ఇలా ఖాళీ కూర్చున్నావు, శిష్యుల్ని అంట పెట్టుకుంటున్నావు, ఏం పని చేయు, అందరి దగ్గర అడుక్కుంటూ ఉంటావు, నీకు బుద్ధి లేదు, అదేం తెగ అడుగుతుంటాడు అనమాట, తిడుతుంటాడు. బుద్ధుడు ఏం మాట్లాడలు, ప్రశాంతంగా స్నానం చేసి వస్తుంటే శిష్యుడు అంటాడు, శిష్యుడు కోపం వచ్చింది, ఏంటి సార్ మీరు టూ మచ్, వాడు అంతా తిడుతున్నాడు, కనీసం మీరు చిన్న కించిత్ మాట కూడా అనలేదు అంటాడు. ఆ ఎదురుగా ఒక ఆయన వంకాయలు అని బొట్టలు అమ్ముకుంటూ పోతున్నాడు. బుద్ధుడు అంటాడు శిష్యుడితోటి, ఆయన ఏం చేస్తున్నాడు, వంకాయలు అంటున్నావు, ఆ వంకాయలు నువ్వు తీసుకోలేదు, ఆ వంకాయలు ఎవరి దగ్గర ఉంటాయి? ఆయన దగ్గరే ఉంటాయి కదా.
మరి ఎవరైనా తిట్టినప్పుడు మనం తీసుకోకపోతే ఎవరి దగ్గర ఉంటాయి? అది నేర్పారు స్వామివారు. మన నడత అలా ఉండాలి. వాడు తిట్టాడు, నువ్వు చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కర్మ బ్యాక్ అలా వెళ్ళిపోతుంది. ఆ కర్మ అలా వెళ్ళిపోతుంది. దానికి మనం రియాక్ట్ అయిపోయాం అనుకోండి, మనకు కోపం కదా. ఎందుకంటే మనం ఇవన్నీ తింటున్నాం కదా, కారం గీరం అన్నీ తింటున్నాం కదా, ఉప్పు కారం తింటున్నాం కదా, మనకు కూడా వచ్చేస్తుంది. ఎందుకో అనకూడదని. అప్పుడే నీవు తగ్గించుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఓహో, ఎందుకు ఏం తిట్టినా కూడా ఆయన ఏం చేయాలంటే, కాదు సార్, ఆయన సాయి భక్తుడు, సాయి సత్తుడు చదివాడు, సాయి తత్వాన్ని అర్థం చేసుకున్నాడు, సాయి తత్వాన్ని జీర్ణించుకున్నాడు, సాయి తత్వాన్ని ఫాలో అవుతున్నాడు, అందుకనే అలా ఉన్నాడు. వాడు ఏమంటాడు? ఇప్పుడు మనం ఒక తప్పే ఉందనుకోండి, 2 కొడితే కదా సౌండ్ వచ్చేది, ఒకటే కొట్టారనుకోండి ఏమవుతుంది? అలానే ఒక భర్తల్లారా ఆలోచించండి మీ భార్యల గురించి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళు మీకోసం వచ్చారు, కొంతమంది పేరు మార్చుకున్నారు, ఇంటి పేరు మీకోసం పిల్లలను కంటున్నారు. వాళ్ళకి ఎమోషన్ లేకపోతే మరి మీరేం చేస్తున్నారు? ఎన్నిసార్లు మీరు మీ భార్యకు థ్యాంక్స్ చెప్పారు రోజులో? కాఫీ పెట్టావు అనుకోండి, ఏదో ఏం కాఫీ అది సరిగ్గా లేదు, చాలా బాగా పెట్టావు లక్ష్మి కాఫీ, చాలా ఆనందంగా ఉంది అని నరసింహరావు గారు అన్నారనుకోండి, ఆమె ఇంకా తెచ్చిపోయి ఇంక 3 కప్పులు పెట్టేస్తుంది. అవునా కాదా? అలా ఉంటే ఎలా ఉంటుంది? సరిగ్గా లేదనుకోండి, ఆయన కాదు నరసింహరావు గారు కాదండి అమ్మా, అలాంటివి చెప్తున్నాను మీకు. అలా లేదనుకోండి ఎలా ఉంటుంది అప్పుడు? ఓకే, కొద్దిగా ఇది లేదు లక్ష్మి, నువ్వు మర్చిపోయి ఉంటావు, బాబా మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటావేమో, అందుకని లేదులే నీ వేసుకుంటాలే అనండి మీరు. అయ్యో అలానా? అలానే మీ భర్తలకి మీరేం చేస్తున్నారు? థ్యాంక్స్ ఒక్కడే కాదు. ఆయన అలసిపోయి వస్తాడు, ఆయన అక్కడ చిరాకు బాస్ అక్కడ పెట్టుంటాడు. అక్కడ ఈ బాస్లో ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఒక ఇన్సైడ్ ఉంది, రూల్ నెంబర్ 1, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, ఈ బాస్ ఈజ్ రాంగ్, రిఫర్ రూల్ నెంబర్ 1. వాడు ఎప్పుడు రైటే. అలాంటి దాంట్లో బాస్ ఇంటికి వచ్చాడమ్మా, భర్త ఏం చేయాలి మీరు? ఏమండి ఏంటి అలా ఉండరు, బాగుందా, కాఫీ కావాలా, టీ కావాలా, ఇది చేస్తారా అని అనండి మీరు. ఆ మొత్తం ఎగిరిపోద్ది. సో అలా చేసుకుంటూ మీరు ఉండారనుకోండి, మీరు ఉన్నప్పుడు అప్పుడు మీ బాబాని మీరు ప్రార్థన చేశారనుకోండి, మీకు మనసు బాగా కుదురుతుంది. అప్పుడు ఆయన తిట్టేసి బాబా ముందు కూర్చుంటే మీరు కూర్చున్నా కూడా మీ మనసు ఎక్కడికి పోతుంది? అయ్యే అనవసరం తిట్టానే, అనవసరం చేశానని. ఒక మహాతల్లి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళేసి, పరమహంస గారు ఏం చేయమంటారు సార్, మా ఇంట్లో అత్తమామలు ఉన్నారు, హస్బెండ్ ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు, చచ్చిపోతున్నాను నేను వాళ్ళ సేవ చేయలేక అంటే. అప్పుడు ఏమంటాడు పరమహంస గారు, అమ్మా మీ అత్తమామలకి సేవ చేసేటప్పుడు దశరథ మహారాజు కౌశల్యకి సేవ చేస్తున్నాను అనుకో, మీ భర్తకి సేవ చేసేటప్పుడు శ్రీరామచంద్రుడికి సేవ చేస్తున్నానని చెప్పుకో, నీ పిల్లలకి సేవ చేసినప్పుడు బాలకృష్ణుడికి సేవ చేస్తున్నానని చెప్పుకో. అప్పుడు ఎలా ఉంటుంది? మీరు మీ వాళ్ళకి సేవ చేసినప్పుడు సాయినాథుడికి సేవ చేస్తున్నాను అనుకుంటాం. అప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నప్పుడు బాబా గారు కాంటెంపరీ ఆయన, అప్పుడు చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? వారిని సాయినాథుడు అనుకొని మీరు చేయండి, మీరు ఎలా ఉంటుందో మీకు మన నడత. ఎందుకంటే అంతకుముందు వారు భక్తులు కాకపోయినా కూడా మీ ప్రవర్తన బట్టి, మీ బిహేవియర్ని బట్టి వారు కూడా మారుతారు. మీరు చెప్పక్కర్లేదు, మీ బిహేవియర్ని బట్టి వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు అందరూ సారు ఆ పెద్ద వచ్చింది, మధ్యలో వచ్చినాక అమ్మ నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, నువ్వు తీసుకో ముందు, నీకు వజ్జించమంటావు అన్నారు ఆయన. అది నిజమైన సాయి భక్తుని యొక్క బిహేవియర్. అలా మనం చేయాలి. వస్తున్నా నెక్స్ట్ పాయింట్, ఈర్ష్య. బాబా చెప్పారు ఈర్ష్య ఉండకూడదని. ఈ ఈర్ష్య, జలసి ఎంత డేంజర్ అంటే, ఈవెన్ క్యాన్సర్కి ముందు ఉంది కానీ జలసీకి ముందు లేదు. దానికి ఉదాహరణ మీరు 46 అధ్యాయం చూడండి.
46 అధ్యాయంలో ఇద్దరు అన్నదమ్ములు ఏం కొట్టుకున్నారు? ఒకళ్ళొకరు కొట్టుకొని చనిపోయారు. తర్వాత ఏమయ్యారు? మేకల్లాగా పుట్టారు. అది దేని వలన? ఒక్క ఈర్ష్య వలన. మహాభారతం ఎందుకయ్యింది? ఈర్ష్య వలన. పాండవులకి ఎంతో ఆస్తి ఉండటం వలన, మాయసభ లాగా ఇల్లు ఉండటం వలన దుర్యోధనం చూసేసి ఈర్ష్య వలన వచ్చింది. ఈర్ష్య వలన కొన్ని సామ్రాజ్యాలు కూలిపోయినాయి మాస్టర్స్. అందుకని బాబాగారు ఏం చెప్పారు? ఎవరి ఇది వాళ్ళకి ఎవరుంటే అది ఉంటుంది. నువ్వెందుకు వరి అవుతావు? నువ్వు సపరేట్గా ఉండవు. నీకెందుకు ఈర్ష్య? మనం అనుకుంటాం, ఏం సార్ నా జీవితం బాగోలేదండి, మా పక్కింటి వాళ్ళ జీవితం చాలా బాగుందండి. పక్కింటి వాళ్ళ జీవితం బాగుందని నీకు ఎలా తెలుసండి? వాళ్ళ లుకలుకలు మీకేం తెలుసు? నువ్వు వాళ్ళ పక్కింటి వాళ్ళు అంటున్నావు, కానీ నువ్వు వాళ్ళకి పక్కింటోడు కదా. వాళ్ళు మనల్ని ఏమనుకుంటాడు అంటే, మొత్తము మన చేతిలో ఉంది. ఈశాపనిషత్తులో తాజ్గుల్ మహారాజు గురించి రాసేటప్పుడు భరద్వాజ్ మాస్టర్ గారు బుక్లో ఏం రాశాడంటే, ఆ అమ్మాయిని గురించి రాసేటప్పుడు రాశాడు ఒక లైను, సుఖ దుఃఖాలు మనోకల్పితాలు అంటాడు ఆయన. భరద్వాజ్ మాస్టర్ గారి బుక్లో సుఖ దుఃఖాలు మనోకల్పితాలు. సుఖ దుఃఖాలు మన మనోకల్పితాలు. మనం చేసే పని అనొచ్చు, మాస్టర్ గారు ఇప్పుడు నేను పాయింట్ వచ్చింది, బాబా గారు ఉన్నప్పుడు కర్మను ఎలా ధ్వంసం చేసుకోవాలి? కర్మ చేయాలి. మనం కర్మ చేసేటప్పుడు ఆ చేసే పని చేయించేవాడు సాయినాథుడే. నాకేం లేదు, నేను చేయటమే నా పని, దాని ఫలితం నాది కాదు అనుకొని మీరు చేయండి. అప్పుడు మీరు ఏం చేయాలి? తామరాకు మీద నీటి బొట్టు కంటే కూడా కుమ్మరి పురుగు ఎప్పుడు నిన్నారా? కుమ్మరి పురుగు ఎప్పుడు బురదలో ఉంటుంది, ఎప్పుడు బురదలో బొర్లాడుతూ ఉంటుంది, కానీ బురద ఎప్పుడు కుమ్మరి పురుగు అంటుకోదు. అలా మన జీవితంలో చాలామంది సాయినాథుడి కోసం జీవితాన్ని త్యాగం చేయమంటే కాదు, జీవితంలో ఉంటానే, మన పనులు మనం చేసుకుంటానే, మన కర్తవ్యం మనం చేసుకుంటానే అది చెయ్యాలి. అందుకని మనకు ఒక గురుగారు అంటారు, ఎవరైనా సరే ఒక సన్యాసి దగ్గర కంటే కూడా ఒక గృహస్థుడు ఎన్నిసార్లు చెప్పారు సాయినాథుడు, గృహస్థుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా చేయాలని ఎంతో, అంటే కర్మని దగ్ధం చేసుకోవటం కోసం చెప్పారు. ఇప్పుడు పాయింట్ ఏంటి వస్తుందంటే, కర్మని ఎలా దగ్ధం చేసుకోవాలి? సాయినాథుని పెట్టుకోవాలి కాదంటలేదు, సత్కర్మలు చేయాలి. సత్కర్మలు చేస్తే ఫస్ట్ ఏమవుతుందంటే కర్మ బ్యాలెన్స్ అవుతుంది. కర్మ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత సేవ అండ్ ప్రేమ, ప్రేమ రెండు కలిపితే నీకేమవుతుందంటే ఆ కర్మ బ్యాలెన్స్ అయిపోయి ఇప్పుడు ఉంటుంది. మరి అంతకుముందు కర్మలు ఏం చేయాలంటే బాబాని పట్టుకోవాలి గట్టిగా. బాబా, నాకు తెలియక కొన్ని కర్మలు చేసి ఉండొచ్చు, అలాంటి కర్మలు నేను ఇప్పుడు చెయ్యను, నాకు చెయ్యకుండా నువ్వు నన్ను కాపాడు, సత్కర్మలు చెయ్యి నన్ను, ఆ కర్మలు వలన ఫలితాలు నన్ను కాపాడు అంటాడు. అట్లనే బియాజీ మన ఆయన ఉంటాడు చూడండి, భీమాజీ పాటిల్ స్టోరీ చూడండి. ఆయనకు వచ్చిన ఇది ఒక్కరోజు తగ్గించారు. ఎలా తగ్గించారు? ఒక్క రోజులో. ఒకసారి బాబా తలుసుకుంటే ఒక్కరోజు కాదు, ఒక్క క్షణంలో తగ్గిస్తారు. కానీ నువ్వు అనుభవించాలి. అనుభవించడం ఎలా? కల్లో కూడా అనుభవించవచ్చు, మీట్లో కూడా అనవచ్చు, నిమిషాల్లో అయిపోవచ్చు. కానీ బాబా గారి మీద నీకు అనన్య ప్రేమ ఉండాలి, అనన్య సేవ ఉండాలి, అనన్య ప్రేమ ఉండాలి. అనన్య ప్రేమ అంటే మాకు ప్రేమ ఉంది కదా సార్, మేము ఎందుకు ప్రేమ లేదంటారు? ప్రేమ వేరు, అనన్య ప్రేమ వేరు. అనన్య ప్రేమ ఎలా ఉండాలి అంటే, ఒక మహాతల్లి ఇంట్లో హస్బెండ్ని పోరాడి మంచి వడ్డాణం చేయించుకుంది చూపించాలని. అందుకని మేమేం చెప్తామంటే, మా క్లయింట్స్ ఉన్నారు, వాడు మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్. ఏంట్రా అంటే, ఎవరిని మొబైల్ కోసం వచ్చారనుకోండి, ఎవరిని మొబైల్ మీరు కొనటం కోసమా చూపించడం కోసమా? మొబైల్ మీకు కావాలంటున్నారు, మొబైల్ మీరు వాడటం కోసమా చూపించుకోవడం కోసమా? వాడటం కోసం అంటే 30,000 అండి, చూపించడం కోసం అంటే 1,60,000 అండి.
మీరు చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు. వాణిశ్రీ గురించి తెలుసు కదా మీకు? వాణిశ్రీ గారు అంటే ఈ పాపకు తెలియకపోవచ్చు, పెద్దోళ్ళకి తెలుసు. వాణిశ్రీ ఒక సినిమాలో పక్కింట్లో నుంచి ఒక ఆయన వస్తుంది, రా వదిన, కూర్చోవదిన. అరే అడిగిరి, ఏంటి మేడం, ఉదయం గారు వచ్చాడు, రా నువ్వు. నేను మన సింగపూర్ వెళ్ళా కదా, సింగపూర్లో టీ ప్యాకెట్లు తీసుకొచ్చా కదా, ఆ టీ ప్యాకెట్లో మొన్న నేను లండన్ వెళ్ళా కదా, లండన్లో కప్పులు తీసుకొచ్చా కదా, ఆ టీ పెట్టి ఈ కప్పుల్లో వదిన గారికి ఇచ్చేయరా అంటే ఒక్క డైలాగులో, అమ్మాయి నువ్వు టీ తాగవా? నేను టీ తాగను, నేను బోర్నవిటా తాగుతావు. అంటే ఇలాంటి దాంట్లో మనం బతుకుతున్నాం మాయలో. ఇప్పుడు సార్ అన్నారు, ఈ మాయలో మనం దాంట్లోనే బతుకుతున్నాం. అందుకని జ్ఞాపకం పెట్టుకోండి మాస్టర్స్, ప్రజల దగ్గర మెప్పు పొందొద్దు, అవసరం లేదు. బాబా దగ్గర మెప్పు పొందండి. మన మెప్పు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి? బాబా దగ్గర ఉండాలి. బాబాకి ఇష్టమైన పనులు చేయాలి. అందరూ మరి బాబా భక్తులే కదా, మరి నువ్వు చేసేది వాళ్ళకే కదా. ఇలా ఒకసారి చెప్తుంటే ఒకళ్ళు లేచి, సార్ మీరు చెప్తున్నారు కదా, ఇది నా దృష్టిలో ఏంటంటే చాలా 45 minutes అంటే ఒక చిన్న ఇది అనమాట. 3 hours 4 hours సబ్జెక్ట్ ఉంటుంది అది. సో రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి, అందరికీ మీకు టైం తీసుకోవాలి కాబట్టి, ఒకళ్ళు అడిగారు వచ్చి 2 మాటలు చెప్పండి అని. ఏనండి మాస్టర్స్, ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు నష్టం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నువ్వు బాధతో బాధపడతావో అది నువ్వు ఇతరులకు చెయ్యొద్దు. మనం బాబా భక్తులు మాస్టర్స్ రిపీట్ చేస్తున్నాం. ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు నష్టం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు బాధాతృప్తిలో మునిగిపోతావో అది నువ్వు ఇతరులకు చెయ్యొద్దు. కర్మని ఇక్కడ సమతుల్యం చేస్తున్నావు ఇక్కడ నువ్వు. 2వ పాయింట్, ఇతరులు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నువ్వు సుఖపడతావో, ఇతరులు ఏం చేస్తే నీకు లాభం కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చెయ్యి. ఇన్ ద బ్రాకెట్లో చెయ్యగలిగితే, చెయ్యలేనప్పుడు మెల్లకుండా ఊరుకో. బాబా తలుచుకుంటే చేయరా. ఇలానే ఇక్కడ పాయింట్ వస్తున్నాను, ఇదే పాయింట్. అనన్య ప్రేమ కావాలి. అనన్య ప్రేమతోటి వడ్డాణం చేపించుకుంది హస్బెండ్ తోటి పోరాడి. ఎందుకంటే వాళ్ళ తోడికోడలు కూతురు పెళ్ళి వస్తుంది, అది చూపించాలి కదా. ఆ చూపించు కోసం వేసుకొని ఉండాలి కదా. దానికోసం కూడా పాపం తగ్గింది పాపం, ఎందుకంటే సరిపోవట్లేదని తగ్గి పెళ్ళికి వెళ్ళబోతుంది. ఈ పెళ్ళికి వెళ్ళబోయేటప్పుడు ఆ వడ్డాణం ఎక్కడ పోయిందో మర్చిపోయింది. అన్ని పెట్లు ఎదికింది. హస్బెండ్ ఏమే రావే బాబు, టైం అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఊరికి వెళ్ళిపోవాలి, వాళ్ళు అప్పుడు వెళ్ళిపోతుంది, రా అంటాడు. ఆగండి అంటది. రా ఆగండి ఆగండి. రాలేదు. రావే ఏదో ఒకటి వేసుకొని రాని వచ్చేసింది. కారులో కూర్చున్నా కూడా ఈయన మాట్లాడుతున్నాడు, అది కుర్రోడు మంచోడు అంటే అది ఈ మనసు వడ్డాణం మీద పడింది. పెళ్ళికి వెళ్ళింది, వాళ్ళ అత్యంతలు వేస్తుంది, మనసు ఎక్కడుంది? వడ్డాణం మీద ఉంది. తర్వాత భోజనానికి వెళ్ళింది, మంచి భోజనం, మనసు ఎక్కడుంది? వడ్డాణం మీద ఉంది. వాళ్ళ ఆశీర్వదిస్తుంది, మనసు ఎక్కడుంది? వడ్డాణం మీద. అనన్య ప్రేమ ఆ వడ్డాణం మీద ఉంది. అలాంటి అనన్య ప్రేమ మన బాబా మీద మనం చూపించగలుగుతున్నామా? అది నా పాయింట్. ఏమంటాడండి శ్రీవల్లభుడు, స్వల్పంగా కూడా నువ్వు రామనామం చేస్తున్నాము. నువ్వు చేసే రామనామం కొన్ని కోట్లు, ఈవెన్ చిత్రగుప్తకు కూడా లెక్కగా మెన్షన్ చేస్తున్నావు. అది అగ్ని బీజం అయిపోయింది. అలా మనము చిన్న స్వల్పకాలం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి కూర్చున్నామండి, సార్ నరసింహరావు గారు అనౌన్స్ చేస్తున్నారు, అమ్మ రాండి, అందరు రాండి, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. మనం ఇక్కడ కూర్చున్నాం. మనం కూర్చొని ఈ స్వల్పకాలంలో ఎంతమంది బాబాని తెలుసుకున్నామండి? ఎంతమంది బాబా నామాన్ని తెలుసుకున్నాం? ఎంతమంది బాబాని మనము ప్రార్థిస్తున్నాం? ఆ తక్కువ టైము గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మేనేజ్మెంట్లో ఆల్ సర్కమ్స్టాన్సెస్ వోంట్ ఫేవర్ టు యు. అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. ఎవరైతే పరిస్థితులు అనుకూలంగా మలుచుకుంటారో వాళ్ళు పైకి వెళ్తారు. I repeat అండి, all circumstances won't favor to you.
You convert circumstances according to your convenience, you will reach top of the tops. దాని తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవు. ఎవరైతే తన పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటున్నారో, ఎందుకంటే మన బ్యాక్ని ఎవరు ఉండారో, బాబా గారు ఉండారు. ఆ పరిస్థితులు ఎవరైతే మనం అనుకూలంగా మార్చుకుంటారో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి సింపుల్ ఒక ఎగ్జాంపుల్ 1 minute చెప్పేస్తాను. 1945 బిఫోరు బెనారస్ హిందూ యూనివర్సిటీ కాశీలో మదన్ మోహన్ మాలవ్య అనే మహా వ్యక్తి బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించారు. అప్పుడు అన్ని సంస్థానాలు అవన్నీ, అప్పుడు హైదరాబాద్ స్టేటు, నిజాం స్టేట్ అంటాం. అప్పుడు ఇక్కడికి వచ్చారు. వచ్చేసి నవాబు గారిని డబ్బులు అడిగారు. సార్, మేము ఈ బెనారస్లో హిందూ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నాము, మాకు డొనేషన్ కావాలని. నవాబ్ బికమ్ ఫెరోషియస్. How dare you come and ask me that to donation? Hindu University, hopeless fellow, and taken a chappal thrown on him. చెప్పులు ఇసిరేసాడు. ఆయన ఏమనలేదు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ చెప్పులు తీసుకొని వెళ్ళిపోయాడు. అసలుకి కొంతమంది ఉన్నారు, హైదరాబాద్ అంటే తెలుసండి. హైదరాబాద్ అంటే పానీ, బిర్యానీ, షేర్వానీ, కుబానీ అండ్ లాస్ట్ ఇరానీ, పర్షియానీ. దట్స్ హైదరాబాద్ కల్చర్. వాడు ఈసారి నవాబ్ పర్షియన్ అయిపోయాడు. ఇది ఏం చేస్తున్నాడు, నా చెప్పులు తీసుకెళ్ళాడు ఏంటాడు అని చెప్పి వాడిని పిలిచాడు. ఒకడిని, జీవుదోర్ కమ్ హియర్, గో అండ్ వాచ్ దిస్ ఫెలో, వే దిస్ ఫెలో ఈజ్ గోయింగ్. ఈ ఫెలో స్ట్రైట్ సుల్తాన్ బజార్ కోటి ఏరియాకి వెళ్ళాడు. ఒక యాక్షన్ వాడిని పట్టుకొని మధ్యాహ్నం మార్నింగ్ 11 o'clockకి, ఈరోజు సాయంత్రం 5 గంటలకి నవాబు గారి చెప్పులు వేలం వేస్తున్నాము అని చెప్పాడు. ఈ మెసేజ్ మొత్తం నవాబు గారు తెలిసిపోయింది. సార్, మీ చెప్పులు వేలం వేస్తున్నారంట. అరే, ఫైనాన్స్ని పిలుచుకొచ్చాడు. నువ్వు వెళ్ళేసి ఆ బిడ్డింగ్లో పాల్గొని హయ్యెస్ట్ బిడ్ పెట్టేసి నా చెప్పులు నాకు బ్యాక్ తీసుకురా అన్నాడు. ఇది వెళ్ళేసి చేసేసి అక్కడికి వెళ్ళేసి ఎక్కువ బిడ్ వేసుకొని చెప్పులు బ్యాక్ తీసుకొచ్చాడు. నవాబు ఎంత నిరీక్షణ ఉండాడు, ఎంత పేషెన్స్ ఉండాడు, ఒక సింగిల్ మాట కూడా మాట్లాడలేదు అతను అని చెప్పి మళ్ళీ పిలిచి అతన్ని ఎక్కువ డబ్బులు ఇచ్చారు. మదన్ మోహన్ మాలవ్య క్యారెక్టర్ ఎలా అని తెలుసా మీకు? ఎలా మన 47వ అధ్యాయంలో వీరభద్రవ శనవభద్రవ దాంట్లో గౌరీ అనే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి క్యారెక్టర్ మాస్టర్స్, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఆ అమ్మాయి క్యారెక్టర్ని చూడండి. అలా మనము చూడండి. మళ్ళీ పిలిచి మళ్ళీ ఇచ్చారు అంటే జ్ఞాపకం పెట్టుకోండి మాస్టర్స్, మనము బాబా భక్తులు, వెనక మన బాబా ఉండాడు. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ఆ పరిస్థితులు మనం ఎలా అనుకూలంగా మార్చుకోవాలి? ఒక్కసారి బాబా గారిని తలుసుకొని మీరు చేయండి. ఎందుకు అవ్వదు పని? ఆ కర్మ ఎందుకు తీరదు? నీకు అనన్య ప్రేమ ఉందనుకోండి, ఆ కర్మ డెఫినెట్గా అవుతుంది. కానీ డెఫినెట్గా చేసేటప్పుడు ఎలా ఉండాలి? మన వలన ఎవరికి ఇన్కన్వీనియంట్ అవ్వకూడదు. ఇది మహాభారతంలో ఫస్ట్ పద్యమే ఉంది, ఒర్లేవి మనర్చన అని ఉంటుంది. ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు నష్టం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు బాధపడతావో అది నువ్వు ఇతరులకు చెయ్యొద్దు. మనం అలా ఉంటున్నామా? అది ఏంటి? కర్మ చుట్టకుండా. మరి అంతకుముందు కర్మలను దగ్ధం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇతరులు ఏం చేస్తే నీకు లాభం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే సంతోషం కలుగుతుందో అలాంటి సంతోషం మిగతా వాళ్ళకి ఇయ్యగలిగితే, ఇది అంతకుముందు ఉన్న కర్మల్ని సమతుల్యం చేసుకోవటం కోసం. ఫస్ట్ది ఏంటి? కర్మలు చేయకుండా ఉండటం కోసం. నెక్స్ట్ది ఏంటి? అంతకుముందు చేసిన కర్మల్ని సమతుల్యం చేసుకోవటం. నెక్స్ట్ వస్తున్నాం. ఈ కర్మ సిద్ధాంతంలో ఏముందంటే సేవ, ప్రేమ అండ్ సేవ. చూడండి మాస్టర్స్, వినండి. సేవ లేకుండా ప్రేమ ఒక్కటే ఉంటే ప్రేమ కాదు. ప్రేమ లేకుండా ఉట్టి సేవ ఉంటే సేవ కాదు. ప్రేమ, సేవ రెండు పక్షికి రెండు రెక్కల్లాంటివి. నీ జీవితంలో నువ్వు సరిగా వెళ్ళాలి,
మిడిల్ పాత్లో నీ జీవితాన్ని సాఫీగా చేయాలంటే ఈ ప్రేమ సేవ రెండు కావాలి. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రేమ సేవ ఇలా చేసుకుంటూ వెళ్తావో అంతకుముందు ఉన్న నీ కర్మలు కూడా దగ్ధమవుతాయి. అంతకుముందు నీ కర్మలు కూడా దగ్ధమవుతాయి. చిన్న ఉదాహరణ, ఒక్క నిమిషంలో ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు. ఉన్నప్పుడు నేను పుట్టినప్పుడు కూడా నాతో పాటు కొంతమంది పుట్టుంటారు కదా అని ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే ఇలా ఇలా ఉంది, మిగతా వాళ్ళు ఎలా ఉంటారంటే ఇక్కడ ఒక కిలోమీటర్ దగ్గర గుడిసి ఉంటారు, అక్కడ గుడిసికి వెళ్ళమన్నాడు. వెళ్ళాడు అక్కడ గుడిసికి. అక్కడికి వెళ్తే ఒక ఆయన మట్టి తింటున్నాడు. ఇదేంటి ఈయన మట్టి తింటున్నాడని గురువుగారు చెప్తాడు. చెప్తే ఇంకొక కిలోమీటర్ వెళ్ళమంటాడు. ఆ కిలోమీటర్లు ఇంకొక వెళ్తే అతను ఒక ఇసుకు తింటున్నాడు. ఏదో కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చారు. ఏం స్వామి అంటే, ఏం లేదయ్యా, పోయిన జన్మలో మీ ముగ్గురు అన్నదమ్ములు కట్టెలు కొట్టేవాళ్ళు. మీ అమ్మగారు మీరు అడవికి వెళ్ళేటప్పుడు కట్టెలు కొట్టడానికి ముగ్గురికి భోజనం పెట్టింది. మీ భోజనం ఇప్పప్పుడు ఒక భోజనం తినడానికి కూర్చున్నప్పుడు ఒక ముసలాం వచ్చినప్పుడు అయ్యా నాకు ఆకలి కొంది భోజనం పెడతావా అంటే మీ పెద్దన్న ఏమన్నాడంటే, ఏం నీకు ఇస్తే నేను మట్టి తినాలన్నాడు, అందుకని మట్టి తింటున్నాడు. రెండో వాడు ఏమంటున్నాడంటే, నీకింటే మేము ఇసుగు తినాలంటున్నాడు, అందుకని ఇసుగు తింటున్నాడు. మరి నువ్వేం చేసావు తెలుసా, నువ్వేం చేసావు రా తల్లి అని కూర్చొని నీ ఉన్న దాంట్లో కొంచెము ఆమెకు భోజనం పెట్టావు. ఆ భోజనం నువ్వు చేసిన తపం వలన ఇప్పుడు నువ్వు రాజువైపోయావు. నీ అన్నదమ్ములు ఏమన్నా అక్కడ ఉండారు. ఆలోచించండి మాస్టర్స్. మహాభారతం అయిపోయింది. కృష్ణుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, కృష్ణ నేను అందరూ దేవుడు అంటున్నారు కదా, నా 100 కొడుకులను చంపించావు, నన్ను గుడ్డివాడిని చేశావు, ఏంటి ఇది, నేనేం తప్పు చేశాను అంటాడు. మామ నువ్వు పోయిన జన్మలో ఏం చేశావు, పోయిన జన్మలో నేను ఏం చేయలేదు, ఎవరికి అనికాలం చేయలేదు అంటాడు. ఓ పని చేయి, ఇంకొక జన్మ లాస్ట్కి వెళ్ళు, ఇంకొక జన్మక అని చేయి తల మీద పెడతాడు. అప్పుడు 101 జన్మకి వెళ్తాడు. 101 జన్మలో ఈయనకి అప్పుడు కూడా రాజు, కానీ తుంటోడు ఎలా ఉంటాడు అంటే, కొంతమంది చిన్నపిల్లలు బాగుంటారు అనుకోండి, బుగ్గ ఇలా గెలవు గట్టిగా నొక్కుతాం, పాపం వాళ్ళు అక్కడ ఇది పడుతుంది. అలాంటి తుంటరోడు. ఒకసారి నేను పోతుంటే ఒక కొలంలో ఒక అంశ ప్లస్ 100 పిల్లలు ఆడుకుంటుంటే ఇటు తుంటరోడు కదా, ఆ అంశని బాణంతో కొట్టాడు. ఆ అంశ కళ్ళు పోయినాయి. ఆ కళ్ళు పోయినప్పుడు అవన్నీ పిల్లలందరూ ఏడుస్తున్నాయి. అప్పుడు సైనికులను పిలిచి వాటిని కూడా చంపండిరా అన్నాడు. అలా చేశావు, ఆ కర్మ ఫలమే నావు. ఇప్పుడు నువ్వు గుడ్డివాడు అయ్యావు, నీ 100 పిల్లలు చనిపోయారు, అది తెలుసుకో. మరి మిగతా జన్మలు నేను ఏం చేయలేదు, నువ్వేం చేయలేదు, నువ్వు మంచి కర్మలు చేసి సమతుల్యం చేసి ఉంటే ఉండేది కాదు. నువ్వు మిగతా జన్మల్లో నువ్వు మంచి కర్మలు చేయలేదు, ఆ కర్మని సమతుల్యం చేయలేదు నువ్వు. అందుకని బాబాగారు ఏమంటారు, ఎంత ప్రశాంతంగా ఎంత సౌమ్యంగా ఉండమంటారు. ఒకసారి నానాసాహెబ్ చంద్రశేఖర్ దగ్గరికి ఒక బిచ్చగత్త వచ్చింది. బిచ్చగత్త వచ్చేసి ఇస్తే కొంచెం ఇచ్చారు, అయినా కూడా ఇంకా అడుగుతుంది, ఇంకొంచెం ఇచ్చారు, ఇంకా అడుగుతుంది. కోపం వచ్చేసి తిట్టి పంపించండి అంటాడు. అప్పుడు బాబాగారు ఏమంటారు, నెక్స్ట్ టైం పోయినప్పుడు, నా మాట వినని వాడికి నాకు ఎందుకుంటుంది, నా భక్తుడిని చెప్పుకునేవాడు నా ఉద్దేశాలు నా మాటలు పాలించకపోతే ఏమవుతుందని కోపంగా ఉంటాడు. నువ్వు బిచ్చగతుకు నువ్వు పెట్టట్లేదు, చెప్పేసి చేతులు ఎత్తి అమ్మని ఎందుకంటే పెట్టలేను అని చెప్పు, ఎందుకు దాన్ని ఎందుకు తిడతావు అంటే మాట కూడా జాగ్రత్త మాస్టర్స్. అందుకని కబీర్ ఏమంటాడు తెలుసా అండి, ఏదైనా సరే నీ లోపలికి వెళ్ళేటప్పుడు ఈవెన్ విషమైన పర్వాలేదు, చిన్నగా పర్వాలేదు, కానీ నీలోంచి బయటకు వచ్చేది చాలా డేంజరు. చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్క నిమిషం ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ప్రతిరోజు మధ్యాహ్నం పూట బీద వాళ్ళకి భోజనం పెడతాడు ఫ్రీగా. ఇలా పెట్టుకుంటున్నారు. ఒకరోజు ఏమైంది, ఆకాశంలో ఒక గెద్ద పామును పట్టుకొని వెళ్తుంది. ఆ వెళ్ళేటప్పుడు ఆ పాము నుంచి ఒక విష పదార్థం ఈ ఆహార పదార్థం పడింది. అది కూడా దీంట్లో పడింది, ఏది అన్నంలో పడింది. వడ్డినోడికి తెలియదు, వడ్డించోడికి తెలియదు, రాజుగారికి తెలియదు, గెద్దకు తెలియదు, పాము తెలియదు. అది తిని ఒక బీదవాడు చనిపోయాడు. అప్పుడు అందరికీ అనిపించింది రాజుగారికి, ఇదేంటి మంచికి వెళ్తే ఎలా అయిపోయిందని.
అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంది సీన్ కట్టు. అక్కడ లోకంలో చంద్రగుప్తుడు వెళ్ళేసి యమధర్మరాజు దగ్గరికి, సార్ ఇలా అయింది కదా, ఈ పాపం ఎవరి అకౌంట్లో ఏమంటారు సార్? అప్పుడు అంటాడు గుప్తా, ఆగవయ్య కాసేపు ఆగు, వెయిట్ చేయి అంటాడు. నెక్స్ట్ రోజు మా పక్క ఊళ్ళో నుంచి కొంతమంది బీదవాళ్ళు వెళ్తుంటారు. ఈమె ఎదురయ్యింది ఒక ఊళ్ళో అమ్మ ఇక్కడ రాజుగారు ఎవరికో భోజనం పెడుతున్నారంట కదా అందరికీ ఫ్రీగా, చెప్తావా అంటే, అరే పిచ్చోళ్ళలాగా ఉండారా, నిన్ననే రాజుగారు ఒక వ్యక్తిని చంపేశాడు విషమిచ్చి, మీరు వెళ్ళినా కూడా మీరు కూడా చచ్చిపోతారా అని చెప్పింది. వాళ్ళు పాపం వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళ ఆకలితోటి ఆ కర్మ ఎవరికి వస్తుంది? ఎమ్మటే యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచేసి, గుప్తా ఆ పాపం కర్మ మొత్తం ఏమి అకౌంట్లో అయ్యి, మేము ఎవరికి అన్యాయం చేయలేదండి, అందరిని బాగా చూసామండి, మా కర్మ ఏంటండి అని. నీకు తెలియకుండా నీ జలసి అందుకని బాబా ఏమంటాడు, దానికంటే క్యాన్సర్ కంటే డేంజర్ ఇది, వాళ్ళేదో బాగుంటారు నీకెందుకు. అందుకని ఒకడు వెళ్ళేసి, సార్ స్వామీజీ నేను చాలా భేదవాడిని, నాకు అసలు ఏమీ లేవు, నాకు సాయినాథుడు నాకు ఏమీ లేదు అంతా ఉంది, అలానా నువ్వెంత ధనవంతుడు అయ్యా అంటాడు. ఏం లేదు సార్ నా దగ్గర, ఓ పని చేయి, సాయినాథుడు నీకు ఏమి ఇల్లంటున్నా కదా, నీకు మొత్తం ఒక కాలు ఇచ్చేయి, 30 లక్షలు ఇస్తా. సార్ కాలు ఇస్తే నేను ఎలా ఇస్తాను సార్? రెండో కాలు ఇంకొక 50 లక్షలు ఇస్తా. ఒక కన్ను 1 crore ఇస్తా. అదేంటి సార్ నేను ఎలా ఇవ్వాలి సార్ ఇవన్నీ? మరి నువ్వే అంటున్నావు కదా బేదోడు అని. ఇంత రిచ్ వాడిని పెట్టుకొని ఇంత ధనవంతుడు అయిపోయి సాయినాథుడు నీకు అంత ఇస్తే నువ్వు ఏమి లేదంటావేంటి? ఉండదాన్ని మర్చిపోయి లేని దానికోసం ఎంపరపడతావేంటి? ఆలోచించండి మాస్టర్స్, మనం ఎలాంటి వాళ్ళు తెలుసా? ఈ ఆనందము, ఈ సంతోషం ఏం తెలుసా? మెర్క్యూరీ లాంటిది, పాదరసం లాంటిది. ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. మెర్క్యూరీ ఇది చాలా చాలా డేంజరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి రాజుగారు వాళ్ళ ఇంట్లో పనివాడు ఊడ్చేవాడు ఉన్నాడు. వాడు రూమ్లో అన్నీ క్లీన్ చేస్తా ఇప్పుడు పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉంటాడు. అప్పుడు రాజుగారు అంటాడు, మనకి ఇన్ని బాధలు, వాడు చూడండి వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు వాడు అంటాడు. మంత్రి వచ్చితే చెప్తాడు, సార్ ఇవన్నీ మాయ సార్, మీరు వాడు చూడండి అది పాదరసం లాంటిది, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. ఏంటంటే వాడు బ్రహ్మాండంగా ఉంటే వాడు లేదంటావేంటంటే చూపిస్తాను సార్ అని చెప్పేసి నెక్స్ట్ రోజు ఒక సంచిలో 99 రత్నాలు వేసి వాడు ఇంటి ముందు వదిలేశాడు. వాడు పొద్దున 6 గంటలకు లేచేసి అది తీసుకొని లెక్క పెట్టినాడు, 99 ఉంది. ఇదేంటి, ఎవరిని ఇస్తే 100 ఇస్తారు కదా, ఈ 99 ఇస్తారని చెప్పి పొద్దున్నీ సాయం దాకా చుట్టుపక్కల మొత్తం ఎదుగుతా కూర్చున్నాడు. వాడు ఆనందం మొత్తం పోయింది. అప్పుడు ఈ 99 నాణ్యాలు అవి పట్టించుకోవట్లే వాడు, ఈ ఒక్కదాన్ని. అలానే మన భక్తులు కూడా బాబా ఇచ్చిన దాన్ని వదిలిపెట్టేసి ఇంకా లేని దానికోసం, ఆ ఒక్క దానికోసం ఆ పాదరసంలాగా వెంపర్లాడుతుంటే ఎలా ఆలోచించండి మీరు. అండ్ బాబా దగ్గర కూడా ఎలా వెళ్ళాలి? సహజమైన కోరికలు కావాలి, సహజమైన కోరికలు ఉండాలి, అసహజమైన కోరికలు ఉండడానికి ఉండదు. ప్లస్ బాబా గారు ఇంకేం చేస్తారు సార్, నీకు ఏది మంచిదో అదే ఇస్తారు. ఆలోచించండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఒక పర్టికులర్ కోరిక మీరు కోరినప్పుడు వారు ఇవ్వకపోతే అది నీ మంచికే అర్థం, అది నీ మంచి కోసమే. అది మీరు గ్రహించండి. ఈరోజు కాకపోతే రేపు ఇస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తారు. నీకు ఏది అర్హత పక్కన పెట్టండి, నీకు ఏది మంచిదో అంటున్నాను నేను. అర్హత కంటే కూడా నీకు ఏది మంచిదో మన తండ్రి కంటే తల్లిదండ్రుల కంటే బాగా తెలుసు. నీకు ఏది మంచిది, ఏది చెయ్యాలి నువ్వు. ఇంకోటి గ్రాటిట్యూడ్ చెప్పాను ఇందాక, కృతజ్ఞత మారు పేరు మన బాబా. మీరు చూడండి అధ్యాయం 8 చూడండి. అధ్యాయం 8లో 106 నుంచి 116 ఓవి చూడండి. బాయిజాబాయి ఏం చేస్తుంది ఆమె, ఈయన ఎక్కడుండా ఎతికేసి అన్నం పెట్టేస్తుంది. దానికి పరిహారంగా 42 అధ్యాయంకి వెళ్ళండి. 42 అధ్యాయంలో ఏం చెప్తారు బాబా? ఆయన చనిపోయి వాళ్ళ బాయిజాబాయి కొడుకు తాత్యా కోతేకి ఆయనకి లైఫ్ ఇచ్చాడు. చూడండి గ్రాటిట్యూడ్ ఎంత తీర్చుకున్నాడు. అది మనము చేయగలుగుతాం. చిన్న సహాయానికి మనము రుణం తీర్చుకున్నామా? గ్రాటిట్యూడ్.
ఎప్పుడైతే ఒక పర్సన్కి గ్రాటిట్యూడ్ లేదో, నాకు లేదు సార్ అంటే ఆ పర్సన్ కంప్లీట్ పర్సన్ కాదు మాస్టర్స్. ఇప్పుడు పొగట్టం కాదు, ఉన్నది చెప్తున్నాను. ఈ మహానుభావుడికి నరసింహరావు గారికి మొన్న ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోతుందా? బాబాది అంటారు, మరి బాబా ఇందాక అన్నారు కదా ఎన్నుకున్నారని. మరి ఎన్ని చెప్పినా కూడా వీరితో పాటు లక్ష్మి గారికి, ఎందుకంటే నీకు నేను నాకు నువ్వు అని ఇద్దరు కలిసి ఉంటున్నారు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా చూస్తాను, సింగిల్గా వస్తారని కలిసి వస్తారు. మొన్న టీవీకి ఇంటర్వ్యూకి ఇస్తున్నాను, నా వైఫ్ని పిలిచాను, చూడవే వాళ్ళు ఎలా ఉండారో, శివపార్దుల్లాగా కలకల్లాడిపోతున్నారు, ఎప్పుడు కలిసి ఉంటారు, ఈవెన్ స్టేజ్ మీద కూడా కలిసి ఉంటున్నారు, ఎప్పుడు వచ్చినా కలిసి ఉంటున్నారు. నేను చెప్పాను, మన నరసింహరావు గారు వచ్చాను, అవునండి వాళ్ళిద్దరు కలిసి వస్తారు కదా, వాళ్ళే చెప్తున్నా. అంటే చూడండి, నా భార్య చాలా మంచిది, చాలా పవిత్రాలు, చాలా నేను చేసే యాక్టివిటీస్ మీరు నమ్మరు, అన్ని యాక్టివిటీస్కి మొత్తం పక్కన చేస్తుంది. బాబా అంటే చాలా ఇష్టం, ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. ఆ బాబా దయ వల్ల మాకు ఆంజనేయ స్వామి, స్వయంభూ ఆంజనేయ స్వామికి నన్ను చైర్మన్ చేశారు 55 years బ్యాక్. 55 సంవత్సరాల కిందట మా ఊళ్ళో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నన్ను పిలిచి ఈ స్వయంభూ ఆంజనేయ స్వామికి నువ్వే చైర్మన్ అయ్యా అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా స్వామివారి దయ వలన స్వామివారితోటి అదే హనుమాన్ జయంతి చేసుకుంటూ ఉన్నాం. అలానే ఆ స్వామి అనిపించింది, ఆటోమేటిక్గా నాకు తెలియకుండా ఈ సాయినాథుడికి వచ్చావేంటి, ఆంజనేయ స్వామి నుంచి సాయినాథుడికి వచ్చావంటే మనసు తిండది. హైదరాబాదులో గుర్రంగూడ అని ఊరు ఉంది, వనసలపురం దగ్గర, అక్కడ సాయినాథుడు టెంపుల్ కట్టించారు, అక్కడ అది ఇచ్చారు మనకి. ఇది ఏంటని ఇలా ఊళ్ళలాడుతుంటే అప్పుడు నాకు శ్రీపాద శ్రీవల్లభుడు చరితామృతం చదివే అవకాశం వచ్చింది. శ్రీపాద శ్రీవల్లభుడు చరితామృతంలో 45 అధ్యాయం చదవంగానే దాన్ని ఏమంటారు, నాది మొత్తం పటాపంచలు అయిపోయింది. ఓకే, ఆ ఆంజనేయ స్వామి మన షిరిడి సాయిబాబా. అందుకని మీరు ఎప్పుడైనా టైం ఉంటే శ్రీపాద శ్రీవల్లభుడు పుస్తకం చదవండి. ఆ పుస్తకం చదివితే ఇంకా సాయిబాబాని ఇంకా ఎక్కువ అర్థం చేసుకుంటారు, ఇంకా బాబాని ఇంకా డీప్గా అర్థం చేసుకుంటారు, ఇంకా బాబా తత్వాన్ని ఇంకా లోనికి వెళ్తారు మీరు. అలా ఉండే ఆ బుక్, అది ఎంత వైబ్రేషన్ అంటే ట్రెమెండస్ వైబ్రేషన్ అండి. ఆ పుస్తకం పట్టుకోగానే మీకు వైబ్రేషన్ అలా కనపడుతుంది. ఎందుకంటే ఆ సామ్రాజ్యాన్ని, ఆ సాయినాథుడు, ఆ దత్త సామ్రాజ్యాన్ని మొత్తాన్ని బాబాకి ఇచ్చారు వారు. ఆ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి బాబాకి ఇచ్చారు దత్తాత్రేయుడు. సో అక్కడికి వెళ్ళి మీరు చూస్తే మీరు ప్రతి అధ్యాయము అసలు ఒళ్ళు గరపడుతుంది అలాంటిది. అందుకనే బాబా ఉన్నప్పుడు బాబా ఏమన్నారు, అప్పటికి ఈ పుస్తకం రాలేదు కదా, బాబా ఏమన్నారు, ఏకనాథ భాగవతం చదవమన్నారు, రామాయణం చదవమన్నారు, గురుచరిత్ర చదవమన్నారు, అప్పుడున్న పుస్తకాలు. ఇప్పుడు ఏంటి, అప్పుడు చెప్పా కదా మీకు, శ్రీపాద శ్రీవల్లభుడు నా చరితామృతము మా తాతగారి 33వ తరంలోనే బయటికి రావాలి. 33వ తరం మొన్న 2001లోనే బయటికి వచ్చింది మాస్టర్స్. అందుకని మీకు అవకాశం ఉంటే శ్రీపాద శ్రీవల్లభుడు చరితామృతం చదవండి. అప్పుడు ఇంకా సచ్చరిత్ర ఇంకా బాగా అర్థమవుతుంది మీకు, ఇంకా మీరు డీప్కి వెళ్ళిపోతారు. ఇంకా అందుకని దాంట్లో ఉన్న రత్నాలు కనపడతాయి మీకు, మామూలు కనపడవండి. సచ్చరిత్రలో మామూలుతో అది కనపడు, అది ఇన్ బిట్వీన్ లైన్స్కి వెళ్ళాలి, ప్రతి లైన్కి లోనకి వెళ్ళాలి, ప్రతి వాక్యానికి సమ్ మీనింగ్ ఉంటుంది, అంత లోనకి వెళ్ళాలి. ఎందుకంటే బాబాగారు ఆశ్రయించినట్టు దగ్గరుండి రాపించుకున్న పుస్తకం ఇది సచ్చరిత్ర. అట్టనే శ్రీపాద శ్రీవల్లభుడు చరితామృతం కూడా శంకర భట్టు అనే బ్రాహ్మణ్ణి దగ్గరుంచుకొని శ్రీపాద శ్రీవల్లభుడు బతికున్నప్పుడే రాపించుకున్న మహోత్తరమైన గంధము శ్రీపాద శ్రీవల్లభుడు చరితామృతం. ఆ పుస్తకం చదివితే ఇంకా బాబా తత్వాన్ని ఇంకా 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 మీరు డీప్కి వెళ్ళిపోతారు, ఇంకా మీరు వదిలిపెట్టరు. అందుకని ప్రతి మూమెంట్లో అనన్య ప్రేమతోటి మీరు బాబాను తెలుసుకోండి మాస్టర్స్. అనన్య ప్రేమతోటి ఎప్పుడు బాబా బుద్ధుని లెగవగానే చాలామంది మనం ముందుకు రాగానే ముందు బాబాను తెలుసుకోవాలి. బాబా నాకు ఇంత అవకాశం ఇచ్చావు, నా వలన ఎవరికి అసౌకర్యం కలగకూడదు, నా వలన ఎవరికి లాస్ అవ్వకూడదు, నా వలన ఎవరికి బాధ కలగకూడదు అని జీవితాన్ని స్టార్ట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ వచ్చి
బాబా నా వలన 10 మందికి ఉపయోగం కలగాలి, నా వలన 10 మంది బాగుపడాలి అని చేయండి. ఆ సేవ, ఆ ప్రేమ, ఆ రెండు కలిస్తే అంతకుముందు మీకుండ కర్మలు మొత్తం దగ్ధమైపోతాయండి. ఎలా దగ్ధమైపోతాయి? మీరు వర్షం పడాలి, వర్షం డెఫినెట్ పడుతుంది. అప్పుడు బాబా వచ్చి ఇదిగో గొడుగు అంటాడు, గొడుగు ఇస్తాడు. వర్షం పడడం సత్యం, కానీ బాబాని ఎలా సేవ చేస్తాడు? గొడుగు తీసుకెళ్ళాలరా అని నీకు ప్రేరేపిస్తాడు. ఆ గొడుగు తీసుకొని వెళ్ళావు అనుకోండి, వర్షం పడుతుంది కానీ నువ్వు తడవు, ఆ కర్మ కూడా నువ్వు అంటుకోవు. కృష్ణ భగవాన్ ఏమంటాడు? పని చేయి, అది నీది కాదు అనుకో. ఏదైనా పని చేసింది అనుకోండి, బాబాని తలుసుకోండి, బాబా దీని ఫలితం నాది కాదు, నేను నీ పేరు చదువుకొని నేను చేస్తున్నాను, అది నీదే, మొత్తం దాని ఫలితము ప్లస్ అయినా మైనస్ అయినా నీదే, నాకేం సంబంధం లేదు, నేను నిమిత్త మాత్రుడు. నేను చెప్పండి, ఇప్పుడు ఎన్నిసార్లు నరసింహరావు గారు ఎన్నిసార్లు అంటారు, నాదేమి లేదు, నా స్థాయిలో నేను ఒక నిమిత్త మాత్రుడిని అంటారు అని ఆయన చేస్తున్నారు. ఆయన నిజమైన భక్తుడు, అందుకని అలా అంటున్నారు. మనం కూడా కాదంటలేదు, అందుకని మనం ఇక్కడికి వచ్చాం. ఇందాక అన్నారు కదా వరివేద్వరరావు గారు, మనకు అదృష్టం లేకపోతే ఇక్కడ రాలేము కదా. ఇక్కడికి మనం వచ్చామంటే మన అదృష్టం. ఇంతమందిని వినే అవకాశం. సార్ నాకు ఆ సారు బ్రహ్మాండంగా పాటలు పాడారు, నాకు పాటలు రావు, నా సంస్కృతం రాదు, నాకు అంత చిన్నోడిని, వారికంటే చాలా చాలా చిన్నోడిని, క్షమించాలి. ఏదో 4 మాటలు తెలిసినవి మీ దృష్టిలో చెప్తున్నానమ్మా. ఇంకా ఈ బాబా గారి దయ వలన ఏంటంటే, నా గురించి చెప్పుకోకూడదు, తెలియాలి. బాబా యొక్క ఆశీర్వాదం ఉంటే ఎలా ఉంటుంది? విలేజ్ నుంచి వచ్చాను, 6 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆల్ ఇండియాలో ప్రెసిడెంట్ చేశాను, సెంట్రల్ క్యాబినెట్ ర్యాంకు. ప్రైమ్ మినిస్టర్ షేర్ చేసుకున్న డయాస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో షేర్ చేసుకున్న డయాస్, నెంబర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ డయాస్ షేర్ చేసుకున్నాను. మోర్ దెన్ 100 అవార్డ్స్, 38 బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్, 27 అవర్స్ బై స్టాండింగ్. ఇంతే, ఇంతమంది కంపెనీ సెక్రటరీసు, సిఏ వాళ్ళు 1337 పీపుల్ ఉంటే ఇలానే 27 అవర్స్, 27 minutes, 27 seconds, ఎక్సెప్ట్ 3-4 టైమ్స్ న్యాచురల్ కాల్. ఇలా వెళ్తానే ఉంటే ఒకడు వచ్చి అడిగాడు, ఎందుకు సార్ ఇవన్నీ ఎలా చేశారు? సాయినాథుడి యొక్క ఆశీర్వచనం, సాయినాథుడి యొక్క ప్రేమ, సాయినాథుడు బ్యాక్ ఉండటం వలన, ఆయన ఇచ్చిన పవర్ వలన నేను ఇక్కడ ఉన్నానని చెప్పాను. లాస్ట్లో 1 minute, సార్ జీవితంలో మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారు? అప్పుడు చెప్పాను, నేను జీవితంలో చెట్టును అవ్వాలనుకున్నాను, కానీ చెట్టు నేను అవ్వలేను, కానీ చెట్టులాగా ఉండాలి అనుకుంటున్నాను. సార్ ఎమ్మటే ఆఫ్ చేసి కెమెరా, సార్ అర్థం కావట్లేదు సార్ నేను చెప్పింది. మీరు ఏం చెప్పావయ్యా? జీవితంలో ఏం కావాలనుకుంటున్నాను? అవును సార్, నీ జీవితంలో నేను చెట్టును అవ్వాలనుకుంటున్నా, చెట్టు నేను అవ్వలేను, కానీ చెట్టులాగా ఉండాలనుకుంటున్నా. ఎలా సార్? ఒక చెట్టు తనకు తెలియకుండానే ఎంత గాలి ఇస్తుంది, ఎంత ఆక్సిజన్ ఇస్తుంది, ఎన్ని ఫ్లవర్స్ ఇస్తుంది, ఎంత ఫ్రూట్స్ ఇస్తున్నాయి, ఎంతమంది ఎన్ని జీవరాశులకి పైన గుళ్ళుగా దాన్ని ఏమంటారు కట్టుకోవడానికి ఆశ్రయం ఇస్తుంది, వర్షంకి ఉపయోగపడుతుంది, పొల్యూషన్ చేయకుండా ఉంటుంది. ఈవెన్ ఇంత చనిపోయేటప్పుడు కూడా దాని ఫుడ్ హ్యుమానిటీకి ఉపయోగపడుతుంది. మనం అలా ఉండగలుగుతామా? ఆలోచించండి సార్. టైం 2 minutes కండి. అయితే ఇక్కడ గ్యాప్ వస్తుంది మీకు. 2-3 పాయింట్లు చెప్పాలి మీకు. సెల్ఫిష్ వర్సెస్ ఏందర్ కుదరదు. అయ్యో, మనం ఆ చైర్ వేస్తే ఆ మూమెంట్ రాదు. అది ఏదో ఇది గ్యాప్ పెట్టుకో. రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మీ అందరికీ. సెల్ఫిష్ వర్సెస్ సస్టైనబిలిటీ, దాన్ని ఏమంటారు తెలుగులో? స్వార్థము వర్సెస్ మనుగడ. స్వార్థం వర్సెస్ మనుగడ. అన్ని స్వార్థం కాదు, మనుగడ కోసం మనందరం కలిసి నిన్న గ్రూప్ ఫోటో తీసామండి. నరసింహరావు గారు మనకు పంపించారు. ఆ గ్రూప్ ఫోటో రాగానే ఫస్ట్ ఎవరి ఫోటో మీరు చూస్తారు? అవునా కదా? అది స్వార్థమా? అది స్వార్థమా అమ్మ తల్లి? అది మనుగడ. మీరు ఇంట్లో డబ్బులు పెట్టుకున్నారు, ఏదో డబ్బులు వచ్చినాయి,
మీ అబ్బాయికో మీ అమ్మాయికో ఫీజు కట్టడం కోసం పెట్టుకున్నారు. మీ క్లోజెస్ట్ ఫ్రెండ్ తెలిసింది మీ దగ్గర డబ్బులు ఉన్నాయని వచ్చాడు. వచ్చి అన్న అక్క నాకు డబ్బులు ఇవే, నాకు పని ఉంది అంటాడు. నా దగ్గర డబ్బులు లేవురా అని చెప్తాం అనుకోండి. బయటికి వెళ్తాం అనుకోండి, అది ఎంత స్వార్థపరురాలు అయ్యాడురా, ఎంత స్వార్థం అయ్యాడంటే ఒప్పుకుంటాం మనం. అది మన సస్టైనబిలిటీ. సెల్ఫిష్ వర్సెస్ సస్టైనబిలిటీ. మనం సస్టైన్ అవ్వాలంటే అంత స్వార్థం కాదు, మనము మనుగడ కావాలి. ఇంకొకటి చెప్తాను మాస్టర్స్, అబద్ధానికి ఉండ స్వేచ్ఛ, నిజానికి ఉండ స్వేచ్ఛ అబద్ధానికి ఉండదు. రిపీట్ చేస్తున్నా, నిజానికి ఉండ స్వేచ్ఛ అబద్ధానికి ఉండదు, అబద్ధానికి ఉండ ఆకర్షణ నిజానికి ఉండదు. నువ్వు తినేటప్పుడు నువ్వు 10 మందికి పెట్టి తినావనుకోండి, పక్కనోడికి పెట్టిన వాడికి ఎప్పుడూ ఆకలి ఉండదు. పక్కన వాడి దగ్గర లాక్కొని తినేవాడికి ఎప్పుడు ఆకలి తీరదు. చూసుకోండి, మీరు కర్మ సిద్ధాంతం చేయాలి కదా అంతా, అవునా కదా? ఇంకొక లాస్ట్ పాయింట్ సార్, నాకు ఎంత 2 minutes ఇంకా లాస్ట్ పాయింట్ ఏం చెప్పంటారా? సక్సెస్ వర్సెస్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్. సక్సెస్ వర్సెస్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్. సక్సెస్ అంటే విజయము వర్సెస్ సాటిస్ఫాక్షన్ తృప్తి. బ్రహ్మాండంగా సక్సెస్, బండి క్వాలిఫికేషన్స్, ఆఫీసులో బ్రహ్మాండంగా ఉంటాడు, ఇంటికి వెళ్తే నరకమే. వచ్చావా, పొద్దునుంచి వెళ్ళావు, ఏం చేసావు నువ్వు? అక్కడేమైనా హై లెవెల్లో బ్రహ్మాండంగా సన్మానం చేసుకుని వస్తాడు. కిందకు వస్తే ఏం వేసాడు, దండ వేసాడా, ఆ దండ చూడు ఎలా ఘోరంగా ఉందో నీకు. అక్కడేమో బ్రహ్మాండంగా, ఎక్కడికి వస్తే అదే మనము ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఎలా బ్యాలెన్స్ చేయాలంటే బాబాని తలుసుకొని మిడిల్ పాత్ చేయాలి మనం. మిడిల్ పాత్ అంటే సేవ అని ప్రేమ చెప్పా కదా మీకు. మిడిల్ పాత్ ఎలా ఉంటుంది? ఒక పక్షికి 2 రెక్కలు ఎలా ఇంపార్టెంటో అది ఫ్లై అవ్వాలంటే అలా మడిసికి సక్సెస్ వర్సెస్ సాటిస్ఫాక్షన్ కూడా అంత ఇంపార్టెంట్. సక్సెస్ వర్సెస్ సాటిస్ఫాక్షన్. సక్సెస్ ఏంటి? మెజర్డ్ బై అదర్స్. మేము 4 ముక్కలు చెప్పగానే ఓ బ్రహ్మాండం అంటే సక్సెస్ అనుకుంటాం కాదు. సాటిస్ఫాక్షన్ ఎప్పుడు నీకు, నేను ఇక్కడ ఉన్నోళ్ళకి కనీసం కొంతమంది కన్నా ఉపయోగపడ్డానా? ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తెలియని ఒక్క విషయమైనా తెలిసిందా వాళ్ళకి? నాకు బాబా గారు అలా అవకాశం ఇచ్చాడా, నా పర్పస్ సర్వ్ అవుతుంది. ఏం సార్? అందుకని మీరు మిడిల్ పాత్ ఉండాలి. మిడిల్ పాత్ ఎలా? ఒక చిన్న 2 minutes చేస్తాను సార్. మిడిల్ పాత్ ఏంటంటే, మీకు బాబా ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ కూడా అంత ఇంపార్టెంటు. మీ ఫ్యామిలీ మీకు ఎంత ఇంపార్టెంటో బాబా కూడా అంత ఇంపార్టెంటు. మీ ఫ్యామిలీని చూసుకుంటావు, మీ బాబాని తలుసుకోవాలి. మీ భర్త ఆఫీస్కి వెళ్ళాలండి, నేను నీ పూజ చేసుకుంటానంటే పర్వాలేదు, ఆ మహాతాజీ అంత మన కెపాసిటీ లేదు కదా. బాబా ఏమనుకోడు. ఇంకోటి ఏంటంటే, ఒక భూతం వచ్చింది భార్య దగ్గరికి, ఏమే నేను ఇక్కడి నుంచి రిజైన్ చేస్తున్నాను మా ఆఫీస్లో అంటుంది భూతం. నీకేంటి మామ, ఏమైంది మామ నీకు? అసలు నీకు రిజిగ్నేషన్ అంటే ఈ మానవులు ఉన్నంతకాలం నీకు పనే కదా భూతానికి. కాదే, ఈ మధ్య మత గురువులు మరీ ఎక్కువైపోయి వాళ్ళే భూతాలు అయిపోతున్నారు అంటే దేవుడు అంటే భయం పెట్టేస్తున్నారు. దేవుడు అంటే భయం కాదు, దేవుడు అంటే ప్రేమ. దేవుడు అంటే ప్రేమ. సాయినాథుకి ఎప్పుడు కోపం ఉండదు, భయం ఇదేమి చేయడు. కానీ మన కొంతమంది, అందరు కాదు, కొంతమంది గురువులు నువ్వు అది చేయకపోతే ఇది వస్తుంది, ఇది చేయకపోతే అది వస్తుంది, ఇది చెప్తుంది, లేకపోతే ఈ రాళ్ళు వేసుకో, ఆ రాళ్ళు వేసుకో. ఆ అమౌంట్ పెట్టి బీదవాళ్ళకి అన్నం పెట్టండి, బీదవాళ్ళని చదివించండి, మీ కర్మలు ఎందుకు దగ్ధం అవ్వండి. మనం ఏం చేస్తాం? ఆకర్షణ. అందులో చెప్పినాక మీకు, నిజానికి ఉండ స్వేచ్ఛ, అబద్ధానికి ఉండదు. అబద్ధానికి ఉండ ఆకర్షణ, నిజానికి ఉండదు. అది తెలుసుకోండి ఒకసారి మీరు. ఇలా మనం తెలుసుకొని సాయినాథుడు మనకి ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ కూడా అంత ఇంపార్టెంటు. ఎందుకంటే ఏమనుకోవద్దు మీరు, చూడండి ఇంపార్టెంట్ పాయింట్. సాయినాథుడికి మీరు ఏ డివోటీ, ఒక భక్తుడు, సాయినాథుడికి మీరు ఒక భక్తుడు. ఏ డివోటీ? మీ ఫ్యామిలీకి మీరు ది పర్సన్. am I able to communicate you? ఇట్స్ ఇంగ్లీష్ ఇంకా బాగా చెప్పచ్చు.
ఫర్ బాబా యు ఆర్ ఏ డివోటీ. నువ్వు 10 మందిలో ఒక డివోటివి, కానీ నీ కుటుంబానికి నువ్వు ఒక్కడివే. నీ ఏని ఎలా దిగ మార్చుకుంటావో అది సాయినాథుడు దయ వలన అవుతుంది. అలా పాసిబుల్ ఉంది మాస్టర్స్, అలా అవకాశం ఉంది మాస్టర్స్. అందుకని 2 ఈక్వల్ ఇంపార్టెంట్. వాళ్ళు తృప్తిగా, ఎందుకంటే ఈ 2 ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక పక్షికి 2 రెక్కలు ఎంత ఇంపార్టెంట్ వెళ్ళాలంటే ఈ కూడా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అదృష్టం బాగుండి ఎన్నో పూర్వ జన్మల పుణ్య ఫలం వలన మీరు సాయినాథుడు దాంట్లోకి వచ్చాయను, సాయినాథుడు తత్వంలోకి వచ్చారు, సాయినాథుడు పదంలోకి మీరు వచ్చారు, ఇక్కడ వాకాడు వచ్చారు. ఎంతో పుణ్యం చేయకపోతే ఇది రాదు. పుణ్యం అంటే ఇక్కడ మంచి కర్మలు. పుణ్యం అంటే సపరేట్ ఉండదు. మంచి కర్మలు చేయబట్టే మనకి ఈ మహానుభావులు లాంటి వాళ్ళు ISSBST వాళ్ళు చేశారు. ఈ సందర్భంలో వారితో పాటు ఆనంద సాయి ట్రస్ట్ వాళ్ళని కూడా ఎంతో చేయాలి. మనం ఇక్కడ వచ్చి వాళ్ళు ఎంతో మనకి సర్వీస్ చేస్తున్నారు, ఎంతో సేవ్ చేస్తున్నారు. వాళ్ళకి మన గ్రాటిట్యూడ్ చూపించాలి, రుణానుబంధం చూపించాలి, మనం థ్యాంక్ చెప్పాలి. మీరు 10 లేచిన తర్వాత ఎంతమంది మీకు థ్యాంక్ చెప్తున్నారు రోజు ఆలోచించండి. మేము పేపర్ బాయ్ 1 నిమిషం ఆలోచిస్తే వాడిని తిడతాం, స్విగ్గీ వాడు లేట్ అయితే వాడిని కొడతాం. వాడికి ఏమొచ్చింది మీకు ఏం తెలుసు? అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఆలోచించాం మనం? మన బాబా తత్వంలో మనం ఎప్పుడు అదర్ పర్సన్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి మాస్టర్స్. అది ఆలోచిస్తారనుకుంటూ మీ అందరికీ సాయినాథుడు ఆశీస్సులు ఇవ్వాలని, సాయినాథుడికి థ్యాంక్ చెప్పుకుంటూ, ఆ గురువులకు థ్యాంక్ చెప్పుకుంటూ, ఈ స్వామికి ఈయన కూడా స్వామి, ఇక్కడి నుంచి మనం స్వామి అని పిలవచ్చు. మనం పిలుచుకుంటాం, ఆయన అనరు వద్దు అంటారా? వద్దు. అదే అందుకని ఎందుకండి సార్, మీరు నరసింహరావు గారు అనగా నాకు నరసింహస్వామి జ్ఞాపకం వస్తున్నాడు, మీరు నరసింహరావు గారు అనగా నరసింహస్వామి జ్ఞాపకం వస్తున్నాడు. ఇదే ఏంటంటే, ఎప్పుడైతే పొగిడామో ఆ పొగడికి ఆ మాయలో పడిపోకుండా నన్నుగా చూడమంటున్నారు చూడండి, అది నిజమైన బాబాది. ఏమండి? థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ బాబా గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ మధ్యగా మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇందాక నుంచి బాబా